సాధారణంగా డబ్బులు అప్పుగా ఇస్తా ఉంటాము. అదే ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్ త్రూ అప్పుగా ఇస్తే నో ప్రాబ్లమ్. ఆ ట్రాన్సాక్షన్ బేస్ చేసుకొని లాయర్ దగ్గరెళ్లి లీగల్ నోటీస్ పంపించేసి రికవరీ సూట్ ఫైల్ చేసి అమౌంట్ రికవరీ చేసుకోవచ్చు. అదే చెక్ తీసుకొని కొంతమంది అప్పు ఇస్తా ఉంటారు. ఆ చెక్ ప్రూఫ్ ఉంటుంది కాబట్టి మీరు ఎన్ఐ యాక్ట్ కింద మీరు చెక్ బౌన్స్ కేసేసి అమౌంట్ రికవరీ చేసుకోవచ్చు. కానీ కొన్ని సందర్భాల్లో కేవలం క్యాష్ రూపంలో అప్పు ఇవ్వడం జరుగుతుంది. ఎటువంటి ప్రూఫ్స్ మన దగ్గర లేని సందర్భంలో ఏం చేయాలి? అంటే అప్పు తీసుకున్నటువంటి వ్యక్తికి మీరు వాట్సాప్ త్రూ మెసేజ్ చేయండి. ఏమనంటే, మీరు ఇంత అమౌంట్ అప్పు తీసుకున్నారు, ఇంత సమయం అయిపోయింది, ఎప్పటిలోగా చెల్లిస్తారు అంటూ మెసేజ్ చేస్తే వారిచ్చినటువంటి రిప్లై ఉంటుంది కదా! అవన్నీ మీకు ప్రూఫ్స్ కిందకి వస్తాయి. అలాగే ఫోన్ కాల్ త్రూ ఫోన్ చేసి మీరు ఇంత అమౌంట్ అప్పుగా తీసుకున్నారు, ఎప్పటిలోగా చెల్లిస్తారంటూ మీరు అడగండి. అప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి రిప్లై ఉంటుంది కదా! అదంతా రికార్డ్ చేయండి. అది కూడా ప్రూఫ్స్ కిందకి పనికొస్తుంది. ఈ 2 ప్రూఫ్స్‌ని మీరు కలెక్ట్ చేసుకొని దగ్గరలో ఉన్నటువంటి అడ్వకేట్‌ని అప్రోచ్ అయితే ఆయన లీగల్ నోటీస్ పంపించి రికవరీ సూట్ ఫైల్ చేసి మీ అమౌంట్ రికవరీ చేస్తారు.